ఏదో సెలబ్రిటీ యాడ్ ఇచ్చారనో కలర్స్ని చూసో ఫ్రాగ్రెన్స్ బాగుందనో మనం కొనేసి వాడేస్తున్నాం. ఈరోజు మనకు తెలియకపోవచ్చు దాని ఎఫెక్ట్, బట్ లాంగ్ రన్లో మనకి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక సోప్ నుంచి మినిమం మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి, స్కిన్లో ఉండే డర్టీనెస్ని తీసేయాలి, మంచి ఫ్రాగ్రెన్స్ రావాలి, అలాగే చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలి, మంచి నురగ రావాలి. అంతేకాకుండా మన స్కిన్లో ఉండే డిసీజెస్ అన్నిటిని తీసేయాలి, స్కిన్ని ప్రొటెక్ట్ చేయాలి, అలాగే సోప్ ఎక్కువ రోజులు రావాలి. ఈ క్వాలిటీస్ అన్నీ చూసే మనం సోప్ కొంటున్నామా అంటే కాదు. ఈ సోప్స్ మనకి డర్టీనెస్ తీయకపోయినా పర్లేదు, నిజంగానే మన స్కిన్కి మంచి చేస్తున్నాయా అనేదే మనం ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్. నేను మీ నిర్మల. మనకి 3 టైప్స్ ఆఫ్ సోప్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటున్నాయండి. అవి హాట్ ప్రాసెస్లో చేసే సోప్స్, కోల్డ్ ప్రాసెస్లో చేసే సోప్స్, అలాగే మెల్ట్ అండ్ పోర్ సోప్స్. సోప్లో మనకి మామూలుగా ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, లాంగిటివిటీ ఇవ్వడానికి ఏజెంట్స్, ఫోమింగ్ ఇవ్వడానికి ఏజెంట్స్, ఫ్రాగ్రెన్స్ ఇవ్వడానికి ఏజెంట్స్, అలాగే కలరెంట్స్ ఇవన్నీ ఉంటాయి. కమర్షియల్ సోప్స్ అనేవి హాట్ ప్రాసెస్తో చేస్తారు కాబట్టి అది హీట్ చేస్తున్నప్పుడే గ్లిజరిన్ అనేది సెపరేట్ అయిపోతుంది. గ్లిజరిన్ ఉంటే మన స్కిన్కి ఫుల్ డే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. కమర్షియల్ సోప్స్లో ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ కేటగిరీ కింద యానిమల్ ఫ్యాట్, పామోలిన్ ఆయిల్ వాడతారు. కొంతమంది అయితే ఓన్లీ యానిమల్ ఫ్యాట్నే వాడతారు. యానిమల్ ఫ్యాట్ అనేది మన స్కిన్కి అయితే అసలు మంచిది కాదు, అది పోర్స్ని క్లాగ్ చేసేస్తుంది. సో దానివల్ల చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కలర్స్ కోసం సింథటిక్ డైస్ని వాడుతున్నారు, అవి పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి తీసిన డైస్ అనమాట. ఇంకా ఫ్రాగ్రెన్స్ కోసం అయితే సింథటిక్ ఫ్రాగ్రెన్సెస్ వాడుతున్నారు. ఈ సింథటిక్ ఫ్రాగ్రెన్సెస్ కూడా ఎక్కువ రోజులు ఫ్రాగ్రెన్స్ ఉండడం కోసం ఫ్యాలెట్స్ని యూజ్ చేస్తున్నారు. ఫోమ్ కోసం సోడియం లారెల్ సల్ఫేట్, ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ట్రైక్లోజన్, పారాబెన్స్, ఫార్మాల్డిహైడ్స్, గట్టిగా ఉండడం కోసం ఒక కెమికల్, ఎన్నో కెమికల్స్ వాడి కమర్షియల్ సోప్స్ని తయారు చేస్తున్నారు. మార్కెట్లో అన్ని కమర్షియల్ సోప్సే దొరుకుతున్నాయి, మాకేంటి సొల్యూషన్ అని అడుగుతున్నారా? అయితే దానికి ఒకే ఒక ఆప్షన్ ఉందండి, అదే హ్యాండ్మేడ్ సోప్స్. హ్యాండ్మేడ్ సోప్లో కూడా మెల్ట్ అండ్ పోర్ ప్రాసెస్ సోప్ ఉంటుంది, కోల్డ్ ప్రాసెస్ సోప్ ఉంటుంది. మెల్ట్ అండ్ పోర్ సోప్ కూడా ఇంచుమించు మనకి కమర్షియల్ సోప్ లానే తయారు చేస్తారు. సో మనకున్న ఒకే ఒక ఆప్షన్ కోల్డ్ ప్రాసెస్లో చేసిన హ్యాండ్మేడ్ సోప్స్.